ఏఐ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్ ఇప్పుడు గింగిరాలు తిప్పి బొంగరాలు ఆడిచేస్తూ ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఏది అసలు విజువల్, ఏది ఏఐ వీడియోను తెలుసుకోలేని అమాయకత్వం తాండవిస్తున్న పరిస్థితుల్లో అసలు ఏఐ ఎంత డేంజర్ అయిపోతుంది అనే ఛాలెంజ్ సినిమా, పాలిటిక్స్ అండ్ పర్సనల్ సేఫ్టీ లాంటి విషయాల్లో ముంచుకొచ్చేస్తోంది అని మనకి అర్థమైపోతుంది. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈ ఏఐ ఎంత దెబ్బ కొడతా ఉందో మనల్ని ఒకసారి డీటెయిల్డ్గా చూద్దామా? ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, పర్సనల్గా మనం తెలుసుకుని జాగ్రత్త పడాల్సిన విషయం కూడా. మధ్యప్రదేశ్లో పిల్లి అంత సులభంగా ఒక పెద్ద పులి గోడ దూకి వచ్చేసిందట. వచ్చి ఇదిగో ఇలా ఆడ కూర్చున్న గార్డుని నోట కరుచుకుని వెళ్ళిపోయిందట. అమ్మో, మనిషి అంటే 70-80 కేజీలు ఉంటాడు, పెద్ద పులి ఎలా పట్టుకుపోయిందో చూసారా అంటూ టీవీల్లో చర్చ పెట్టేసరికి అది ఏఐ వీడియో అంటూ కొందరు, నిజమేనేమో అని ఆశ్చర్యపోతూ ఇంకొందరు దాని గురించి మాట్లాడుకోవడం కనపడింది. అంటే ఏఐకి వాస్తవానికి మధ్య సన్నటి విభజన రేఖ కూడా లేదు, ఇప్పుడు చెరిగిపోయింది అని చెప్పడానికి ఇదే లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో. మొన్నటి వరకు అందమైన అమ్మాయిల బొమ్మలు ఏఐలో క్రియేట్ చేసి డబుల్ మీనింగ్ జోకులు ఇస్తే, టెడ్ టాక్ లాగా మాట్లాడిస్తే చాలామందికి అర్థమైపోయింది ఇదంతా ఏఐ క్రియేషను అని. అయితే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత ఏఐలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ జరిగినాయి. ఏంటది? చాలా ఏఐ వీడియోస్లో లుక్ స్ట్రైట్గా ఉంటుంది, తర్వాత సబ్జెక్టే కాదు ఆబ్జెక్ట్లో కూడా మూమెంట్ ఉంటుంది. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళే కాదు, వెనక కూడా కదలికలు ఉండేసరికి ఏది ఒరిజినల్ ఏది ఏఐ వెర్షన్ అనేది తెలియట్లా. ఈ కన్ఫ్యూజన్ ఇప్పుడు సోషల్ మీడియా దాటి రాజకీయ సినిమా రంగాల్ని కమ్మేస్తూ ఉంది. సినిమా రంగంలో ఆల్రెడీ చూసాం కదా, చిరంజీవి లాంటి వాళ్ళు అసభ్యకరమైన పోస్టులు క్రియేట్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు ఇంప్రెషన్స్ని, ఇమేజెస్ని అని కంప్లైంట్ చేయడము, మాట్లాడడము, అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని చెప్పడం ఆల్రెడీ చూసాం. ఇక రాజకీయాల్లో అయితే ఏఐ వాడకం అనేది 190 మార్గాల్లో ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసేస్తూ ఉన్నారు. కొంతమంది ఫ్యాన్స్ ఏమో పాత ఫోటోలు, వీడియోలు తీసి వాటికి జీవం వచ్చేసింది అని చూపించి ఒక రకంగా అభిమానాన్ని చాటుతూ ఉన్నారు. ప్రత్యర్థి అధికారపక్షం మధ్య పోరాటంలో కూడా ఈ ఏఐ కీలకమైపోయి కొన్ని రకాల ఆరోపణలు, టైర్ కింద ఉన్న తలకాయల్లో కూడా ఏఐ చొరబడ్డాన్ని ఆంధ్రప్రదేశ్ ఈ మధ్యన చూసింది. అంటే ఏది నిజం ఏది అబద్ధం అనే సన్నటి పొరని, తెరని చింపేసింది మన విచక్షణ. అంటే ఇప్పుడు అసలేదో ఒరిజినల్ ఏదో తెలుసుకోకుండా పోస్ట్ చేసేస్తే గనక, ఫార్వర్డ్ చేసేస్తే గనక అది ఒకటి క్రెడిబిలిటీకి సంబంధించిన మ్యాటరు, రెండోది సీరియస్ ఇష్యూస్లో అలాంటివి వ్యక్తుల మెడకు చుట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమే ఇప్పుడు ఏఐ విషయంలో కళ్ళు తెరిచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని తెలుసుకోవాలి. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? వీటిని కంటైన్ చేయొచ్చు అంటే చేయలేరు. ఎందుకంటే చాలా ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఏఐ క్రియేషన్ ఆఫర్ చేస్తున్నాయి. నువ్వు ఒక డిస్క్రిప్షన్ ఎంటర్ చేస్తే అది బొమ్మ క్రియేట్ చేసి నీకు ఇచ్చేస్తుంది. నువ్వు నచ్చినట్టుగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకునే వీలుంది. తర్వాత ఇంకొక డేంజరస్ ప్రాస్పెక్ట్ ఏంటంటే, యూట్యూబ్లోనూ ఫేస్బుక్ లాంటి ప్లాట్ఫామ్స్ మీద ఏఐ వీడియోస్ అప్లోడ్ చేసి మానిటైజేషన్ కూడా జరుగుతుంది చాలా వరకు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా. ఇది మరో డేంజరస్ విషయం అయిపోయింది. అంటే ఏదన్నా నచ్చిన విషయం మీదో, లేకపోతే వాడి క్రియేటివిటీ అనుకున్నదో, లేకపోతే వాడి అభిమాన నాయకుడికి సంబంధించిన పాయింట్ను తీసుకుని వాళ్ళు ఏఐ వీడియో క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తారు. అది ట్రెండ్ అయితే కనుక మానిటరీ పరంగా కూడా బెనిఫిట్ ఉండేసరికి ఇలాంటి పోకడ పెరిగిపోతుంది. మరి దీన్ని కంటైన్ చేయొచ్చా అంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ లాంటివి ఎందుకు ఊరుకుంటాయి? నువ్వు ఎంగేజ్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు కంటైన్ చేయాలని, కొత్త రూల్స్ తీసుకురావాలని వాళ్ళు అనుకోరు. ఎందుకంటే మొరాలిటీ అనేది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కాదు, అది పూర్తిగా మనకి సంబంధించిన విషయం. అందుకోసమే ఇప్పుడు డెసిసివ్గా ఉండి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది అని ఈ ఏఐ దెబ్బ చూస్తుంటే అనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఇవాళ రేపట్లో ప్రతి ఫోన్లోనూ అవతార్లు క్రియేట్ చేసుకునే అవకాశం వచ్చేసరికి ఆ అవతార్ని ఈ ఏఐ యానిమేట్ చేస్తూ ఉండేసరికి పర్సనల్ ప్రైవసీని కూడా ఈ ఏఐ బ్రీచ్ చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలి అంటే అయితే కంప్లైంట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంది. లేదంటే కనుక విచక్షణతో ఇది ఒరిజినల్ ఇది ఏఐ అని తెలుసుకొని దూరంగా ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూసి ఆశ్చర్యపోయిన ఏఐ వీడియో ఏముంది? పొలిటికల్గా కానీ, సినిమాకి సంబంధించింది కానీ, ఇక జనరల్ అయినా కానీ కోట్ చేయండి. అలాంటి కామెంట్ కానీ, ఉదాహరణ కానీ చాలామందికి అవగాహన కల్పించడానికి హౌ టు డిటర్మైన్ ఏ విజువల్ వెదర్ ఇట్ ఈస్ ఏఐ ఆర్ నార్మల్ అని తెలుసుకోవడానికి ఉపయోగపడవచ్చేమో. లెట్ us డిబేట్ దిస్ టాపిక్.